నమస్తే, నేను మధు. దర్శకుడు తేజ కుమారుడైన అమితవ్ తేజపై క్రిమినల్ కేసు నమోదవడం జరిగింది జూబ్లీ హిల్స్ లో. అసలు ఎందుకు నమోదైంది, ఏం జరిగింది, అంత కేసు నమోదయ్యే పని అమితవ్ తేజ ఏం చేశారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. తేజ డైరెక్టర్ అంటే ఎంతో పేరుగాంచారు. ఆయన కుమారుడిపై ఇలా క్రిమినల్ కేసు రావడం వల్ల నిజంగానే ఆయనకు చెడ్డ పేరని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది మేడం, క్రిమినల్ కేసు ఆయన మీద ఎందుకు నమోదైంది? అంటే మొత్తం మీరు ఎపిసోడ్ కనుక గమనిస్తే ఇక్కడ ఒక అమితవ్ తప్పే కనిపించట్లా, రెండు పక్కల ఉంది తప్పు. బికాజ్ ఈ డైరెక్టర్ తేజ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి అమితవ్ తేజ, ఆ అబ్బాయి గతంలో ఒక క్రెడిట్ కార్డ్ అతనితోటి ఇతనికి పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడి తర్వాత అతని పేరు ప్రణీత్. ఆ ప్రణీత్తో కలిసి ఇతను ఏం చేశాడు, ఫ్రెండ్షిప్ పెరిగాక అతని భార్యతో కలిపి ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు. దేనికి, ట్రేడ్ చేస్తారు కదా, ట్రేడింగ్ కోసం చేసినప్పుడు ఈ ప్రణీత్ అనే అతను 11 లక్షలు నష్టం తీసుకొచ్చాడు ఇతనికి, తేజ కొడుక్కి, అంటే అమితవ్ తేజ. తెచ్చాక ఇతను అన్నాడు, నువ్వు నాకు 11 లక్షలు నష్టం తెచ్చావు కాబట్టి ఇంకొంచెం ట్రేడ్ చెయ్యి, నీ డబ్బులు పెట్టి అని అడిగాడు. అది అతను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇతని ఫ్రెండ్స్ ముగ్గురు, మణికుమారు, రామ్నాథ్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు బలవంతంగా అతని చేత కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు, తెల్ల కాగితాల మీద. తర్వాత అతని దగ్గర నుంచి, అతని భార్య దగ్గర నుంచి ఆ ప్రణీత్ వాళ్ళ ఆస్తి డాక్యుమెంట్స్ కూడా వాటికి సంబంధించి సంతకాలు తీసుకున్నారు. అంటే ఇతని పేర వాళ్ళ ఆస్తి రాయించుకోవడం. అయితే ఇది అతను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు, ఆ ప్రణీత్. ఇది 25లో జరిగింది. అయితే ఇప్పుడు ఇతని మీద తిరిగి అమితవ్ తేజ కేసు పెట్టాడు. ఇలాగే ఈ రకంగా 72 లక్షలు మోసం చేశాడు ఆన్లైన్ ట్రేడింగ్ అని. ఇక్కడ మనకి 2 సందేహాలు వస్తాయి. ఒకటి, అసలు అమితవ్ తేజ అతనితో ఎందుకు ట్రేడింగ్ చేశాడు? మరి ఇప్పుడు ఎవరో ముక్కుమో అని తెలియని అతనితోటి ఎందుకు అసలు దిగాలి అంటే మనిషికి ఆశ. రెండోది, అసలు ఆ ప్రణీత్ అనేవాడు ఎలాంటి వాడు? నిజంగా 72 లక్షలు మోసం చేశాడా? అయినా అతను వేరే వాళ్ళకి అతను ఎందుకు ట్రేడింగ్ చేశాడు? దానివల్ల అతనికి వచ్చే లాభం ఏంటి? ప్రణీత్ నమ్మి ఎందుకు ఎంత ఇవ్వాలి? 11 లక్షలు ఇవ్వడం ఇతను తప్పు. అంటే మనిషికి ఎట్లా ఉంటుందంటే, ట్రేడింగ్ అంటేనే అంత కదండి. ఇప్పుడు మీకు గ్యాంబ్లింగ్ లాగా మీరు 50,000 పెడతారు, ఇవాళ ఫస్ట్ వస్తుంది 50,000 వస్తుంది, మనకి డబల్ వచ్చేస్తుంది. వచ్చాక ఆశ, ఆ లక్షని 2 లక్షలు చేయాలి, 2 లక్షలు 3 లక్షలు, అలా పెంచుకుంటూ వెళ్ళాక మీకు డెఫినెట్గా నష్టాలు వస్తాయి. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి మేడం? ఇప్పుడు యువత కూడా చాలా మంది చూస్తున్నాం, మధ్యతరగతి అని వాళ్ళు లేరు, పూర్ అని లేదు, రిచ్ అని లేరు, అందరు కూడా ట్రేడింగ్ అంటూ పరిగెడుతున్నారు. ఈ ట్రేడింగ్ నిజంగా డేంజర్ అంటారా? చాలా, అంటే మనకి ఆశ, అది మీకు ఒక వ్యసనం లాగా అన్నమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇవాళ తాగుతారు ఒకసారి, సరే ఒక్కరోజేలే ఫ్రెండ్స్ బలవంతం మీద, రేపు మళ్ళీ అదే టైంకి మీకు తాగాలనిపిస్తుంది. అది రెండోసారి ఓకే, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అలవాటు అయిపోతుంది. ఈ ట్రేడింగ్ కూడా ఎలా ఉంటుందంటే, మీరు ఫస్ట్ ఒక 100 రూపాయలు పెడతారు అనుకుందాం ఊరికే, ఫస్ట్ మీకు మంచి అమౌంట్ వస్తుంది. రాగానే మీరు మళ్ళీ వెళ్తారు మొత్తం పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఇదంతా కూడా అదే కదా, ఇప్పుడు లక్షలు కోట్లు అలాగే నష్టపోతున్నారు కదా. ఇప్పుడు అంత ఎందుకండి, మనం వీళ్ళని అంటున్నాము, మన వివి లక్ష్మణ్ అనేది జేడీ వాళ్ళ భార్య కావచ్చు, జేడీ కావచ్చు, 500% అంటే అసలు ఎట్లా నమ్మారు వాళ్ళు? అసలు జస్ట్ ఇమాజిన్, అతను ఒక IPS ఆఫీసర్ అయి ఉండి భార్యకి హెల్ప్ చేయటం ఏంటి? అతను ఆలోచించద్దా? ఇప్పుడు ఎన్నో కేసులు డీల్ చేసే వ్యక్తి, క్రిమినల్ కేసులే కదా డీల్ చేశాడు, జగన్ కేసు అతనే కదా డీల్ చేశాడు. అలా అన్ని కోట్లు పట్టుకున్న వ్యక్తి ఇట్లాగా ఆశపడ్డం ఏంటి? అంటే మనిషి నైజం అనేది, మనం అందరం నీతులు చెప్తాను, నేను కూడా చెప్తాను. ఆ నీతులు ఎంతవరకు అంటే పక్కవాడికి చెప్పటాను. నా దాకా వచ్చేసరికి నేను సాధారణ మనిషిని. ఇవన్నీ మనం దాటుకుని వెళ్తేనే మనం ఒక గురువు అవుతాం. అందుకే తపస్సు చేయటం అంటే మాటలా. ఇప్పుడు రిషికేశ్ వెళ్ళి, మరొక చోటకి వెళ్ళి, హిమాలయాలకు వెళ్ళి గురువులందరూ కూడా తపస్సు చేశారంటే వాళ్ళకి 5 ఉంటుంది. ఆ గురువుని ఎందుకు ముట్టుకోకూడదండి, మీరు ఎందుకు ముట్టుకోనివ్వరు అని అంటారు. ముట్టుకోకూడదండి అట్లా కదా, వాళ్ళు ఈ ఇహ పరాలకు సంబంధించే ఉంటారు, వాళ్ళు ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించినవన్నీ వదిలేసుకుంటారు. కాబట్టి మీరు ఆయనకి ఒక
మనిషి అంతే, అది ఆడ మగ అనేది కూడా వాళ్ళు ఆలోచించారు. అవును. అది మీరు వాళ్ళతో ఉంటే అర్థమవుతుంది మీకు. కానీ ఇలాంటి విషయాలకు వచ్చేసరికి మనం సగటు మనిషిలాగా బిహేవ్ చేస్తాం. సో అమితవ్ అనే అతనికి ఆశ ఉంది, ప్రణీత్ అనే అతను ఆశని ఒత్తిపెట్టి ఎగదోసాడు, రెట్టింపు చేశాడు. ఎగదోసాక ఏమైంది, ఇతను మళ్ళీ అడిగేసరికి నా వల్ల కాదన్నాడు. ఇవన్నీ కూడా మోసం అనే అర్థమవుతుంది నాకైతే. ఒక అమితవ్ తప్పు లేదు ఇక్కడ, ఇతని మీద కిడ్నాప్ కేసు. సో తేజ పైన ఎటువంటి కేసులు పెట్టారు మేడం? ఇప్పుడు కిడ్నాప్ కేసు అండి, తర్వాత బలవంతంగా సంతకాలు తీసుకున్నారు, తర్వాత ఆస్తి పత్రాలు కూడా అంటే బలవంతంగా వీళ్ళ పేరున రాయించుకున్నారు అనే అభియోగాలు అయితే కనిపిస్తున్నాయి. తెల్ల పేపర్ల మీద, తెల్ల కాగితాల మీద, అదే ఇందాక చెప్పింది. సో దీని మీద కేసులు నమోదవుతున్నాయని తెలుస్తుంది, క్రిమినల్ కేసులే పెడతారని. అయితే ఇక్కడ మనం 2 వెర్షన్స్ కనుక చూసామంటే, ఇక్కడ ఇతనిది అమితవ్ది ఎంత తప్పు ఉందో మీకు ప్రణీత్ అది కూడా అంతే తప్పు కనిపిస్తుంది. అంటే ప్రణీత్ భార్యది ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉందో మనకు తెలియదు. అంటే ఆవిడతో అంటే వీళ్ళతో కలిసే చేశాడు కాబట్టి ఈ ట్రేడింగ్లో భార్య కూడా సహకారం అందించింది అన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ అమితవ్ ఒక్కడే క్రిమినల్గా మీరు డిసైడ్ చేయడానికి లేదు. అక్కడ అతను చెప్పింది ఏంటంటే, అమితవ్ ఇప్పుడు వీళ్ళ మీద కూడా కేసు పెట్టాడు ఆయన. 72 లక్షల రూపాయలు ఇప్పటికి చాలామందిని మోసం చేశారు వీళ్ళు ఈ ట్రేడింగ్ పేరు చెప్పని. కాబట్టి ఇక్కడ మీకు అసలు మోటివ్ కనుక చూసుకున్నట్టయితే, ఇతను అమితవ్ అనే అతను వీళ్ళకి అంటే ప్రే అయ్యాడు ఒక రకంగా. ఇప్పుడు పరిచయం అయ్యాక ఒక వ్యక్తితోటి అతను ట్రేడింగ్ చేస్తాను మీరు డబ్బులు పెట్టండి అన్నాడంటే ఇతను కన్విన్స్ చేసి ఉండొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు తేజ కొడుకు కాబట్టి ఇంత డిస్కషన్ తప్ప, ఇదే ఒక సాధారణ వ్యక్తి అయితే ఎవడో పట్టించుకోడు. డైరెక్టర్ తేజ కొడుకు అనేసి కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, దాని మీద ఎక్కువ మాట్లాడతారు నన్ను అడిగితే. కాబట్టి ఇవాళ అమితవ్ మీద క్రిమినల్ కేసు పెడితే ప్రణీత్ మీద పెట్టాలి, ప్రణీత్ భార్య మీద కూడా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తోంది. వీళ్ళు ఇంకా ఎవరెవరిని మోసం చేశారు, అసలు అతని ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు చేయించాడు. ఇప్పుడు ఇతను మరి 11 లక్షలు పోగొట్టుకున్నాక అడుగుతాడు కదా, మరి ఇతను నిజంగా బలవంత పెట్టాడా, ఆస్తులు రాయించుకున్నాడా, ఇవన్నీ కూడా తేలాలండి. అంటే ఇవన్నీ నోటి మాటలైనా నిజంగా జరిగాయా, ఇవన్నీ కూడా కొంచెం మనం ఏది కూడా సర్ఫేస్ లెవెల్లో మాట్లాడలేం. సో దీని మీద పోలీసులు దర్యాప్తు చేయాలి, చేసి క్రిమినల్ కేసు పెడతారా లేదు వాళ్ళ మధ్యలో ఒక ఒప్పందం చేసి వదిలేస్తారా అనేది తేలాలి. కానీ మేడం ఇప్పుడు కాలంలో యువత ఎక్కువగా మధ్యతరగతి యువత ఎక్కువ లాభాలు వచ్చేస్తున్నాయని ట్రేడింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ₹1 పెడితే ₹10 వస్తాయనే ఆశతో చూపిస్తున్నారు. సో ఇది నిజంగా ట్రేడింగ్ ప్రమాదకరమా లేకపోతే లాభదాయకమా? అంటే ప్రమాదకరం అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంది, షేర్ మార్కెట్ అయినా ఉత్థాన పతనాలు ఉంటాయి. ఇప్పుడు మీరు బంగారం వెండి చూశారు, ఏమైంది, పెరిగిపోయింది, నిన్న కొద్దిగా క్రాష్ అయింది. అంటే చెప్పలేం మనం. ఇవన్నీ కూడా ఎట్లా అంటే గ్యాంబ్లింగ్ లాగానే, మనం సరే దేనికైనా పర్వాలేదు అనుకుంటే వెళ్ళాలి తప్ప, లేకపోతే మనం చెప్పలేము. మీకు ఈ షేర్స్కి సంబంధించి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పర్ణశాల అని ఒక నవల రాస్తారు, అది చాలా బాగుంటుంది. అంటే ఒక మనిషి ఒక తలుపు, అందులో షేర్స్ అని కాదు, ఒక తలుపు వేయకపోవటం వల్ల ఒక్క నైట్లో ఒక బిజినెస్ మ్యాన్ ఎట్లా బికార్ అవుతాడని, అది షేర్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఒక రాత్రి లేదు ఒక రోజు మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఏ పని చేసినా కొంత మనకని పక్కన పెట్టుకున్నాక మనం ట్రేడ్లోకి దిగితే మనం రోడ్డు మీదకి రాం, అది నేను చెప్పాను. సో ఏదేమైనా సరే ఇప్పుడు కాలం యువత అయితే ఇలాంటివి కొన్ని ఆచితూచి అడుగు వేసి మీరు లాభాల కోసమని ముందుకెళ్తున్నారు, కానీ జరిగే నష్టాల గురించి ఆలోచించడం లేదు. కాబట్టి తస్మత్ జాగ్రత్త, ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.